హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత బోన్ బోన్. సాటర్డే రోజు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, నేను మా ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా ఒక 10 days అయితే తీసేస్తారు కదా ఎగ్జిబిషన్, అంత లోపల ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళామన్నమాట. సాటర్డే కదా, చాలా అంటే చాలా రష్ ఉండే. నాంపల్లి ఆ మెయిన్ ఎగ్జిబిషన్ రోడ్ అంతా బ్లాక్ అయి ఉండింది. ఆ ఎంట్రన్స్ అక్కడి నుంచే ఎంట్రీ గేట్ వరకు ఫుల్ రష్ ఉండే అనమాట. అక్కడ నుంచి ఇంకా మేము లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ షాపింగ్ చేయాలని డిసైడ్ అయ్యి స్టార్ట్ అయినాము. లోపల చాలా రకరకాల స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్, క్లోత్ స్టాల్స్, బెడ్షీట్స్ స్టాల్స్ అని, ఆ స్టాల్స్ అని, ఈ స్టాల్స్ అని చాలా రకరకాల స్టాల్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు. కొంతమంది ఫ్యామిలీతో పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని వస్తే, కొంతమంది ఏమో షాపింగ్కి పర్టికులర్గా శారీస్ కొనడానికని కొంతమంది, లేదా బెడ్షీట్లు కొనడానికని కొంతమంది, అట్లా డ్రెస్సెస్ బాగుంటాయని కొంతమంది, లేదా ఇంకేమైనా తక్కువ కాస్ట్కి దొరుకుతాయని, రీజనబుల్ ప్రైసెస్ దొరుకుతాయని, ఇంకా వేరే వేరే చాలా మన ఇండియాలో చాలా స్టేట్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ స్టాల్స్ పెడుతుంటారు. ఇందులో ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టాలంటే ఆ సొసైటీకి, ఎగ్జిబిషన్ సొసైటీకి కొంత అమౌంట్ పెట్టి అక్కడ మనం డిపాజిట్ చేయాలన్నమాట. డిపాజిట్ చేసి ఎవరైనా స్టాల్స్ పెట్టుకోవచ్చు. అట్లా కొన్ని వేల స్టాల్స్ ఇందులో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ పెడతారు. మనకి హ్యాండ్ బ్యాగ్స్ చాలా, అంటే ఇంకా చెప్పలేం, ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ అని కూడా పిలుస్తాం మనం దీన్ని. ఈ ఎగ్జిబిషన్లో మనకు దొరికిపోతాయి అన్నమాట మంచి రీజనబుల్ ప్రైజెస్కి. చాలా బాగుంటాయి స్టాల్స్. అక్కడ నుంచి ఫ్రాక్స్ ఉన్న షాప్లో ఎంటర్ అయినా అనమాట. ఫ్రాక్స్ చాలా బాగున్నాయి, అన్నీ గర్ల్స్కి సంబంధించినవి. మంచిగా జీన్స్ పైన టీషర్ట్లు, టాప్లు, లాంగ్ టాప్స్, షార్ట్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్, చాలా వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి. అసలు చూస్తే అన్నీ కొనేయాలన్నంత అట్లా అనిపిస్తుంది అనమాట. మన లేడీస్కి ఎన్ని చూసినా అసలు అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. నేను కూడా చాలాసేపు చూసిన మా పాపకి ఎట్లా తీసుకోవాలి, ఏం ఫ్రాక్ తీసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఇంకోటి అదే కాకుండా మా ఫ్రెండ్ కూడా స్టాల్ లోపలికి వెళ్ళింది. తనను కూడా వెతుక్కుంటూ సరే చూద్దాం ఒకసారి ఫ్రాక్స్ అని వెళ్ళిన లోపలికి. తనను వెతుక్కుంటూ వెళ్ళినా అనమాట. ఇక్కడ ఉన్నావా, ఎక్కడ పోయినావా అని చూస్తూ ఉన్నా. బాగున్నాయి కాదు, అక్కడ చాలా బాగున్నాయి. వీడియో కూడా మేషా మళ్ళీ జీన్స్ పైన చూడొకటి. అక్కడ మేము చాలా రకాల స్టాల్స్ చూసిన తర్వాత చాలాసేపటికి ఒక దగ్గర శారీస్ బాగా అనిపించినాయి మాకు. శారీస్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుండే, అందరం కలిసి తీసుకున్నాము. కాటన్ శారీస్ అనమాట, అన్ని లైట్ కలర్స్, మంచి థ్రెడ్ వర్క్ వచ్చింది. శారీస్ తీసేసుకున్నాము. అక్కడ మేమందరం కలిసి రీజనబుల్ ప్రైస్కి ఇచ్చిండు. ఇంకా మేము ఇంకా తిరుగుతుంటుంటే ఇంకా చీకటి అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి జ్యువెలరీ స్టాల్స్ చాలా ఉండే. అన్ని స్టాల్స్ మేము చూడలేకపోయినాము, చీకటి అయిపోయింది అప్పటికే. ఇంకా దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి ఆ స్టాల్స్ అన్నీ తిరిగేసి అటు బయటకు వచ్చిన తర్వాత కొంచెం ఏమైనా ఫుడ్ తిందామని అనుకున్నాము. ఆ ఫుడ్ తిందామని ముందుకు వెళ్తుంటే నేను దారిలో
ముందుకు వెళ్తుంటే ఇంకా నేను ముందుకు తిరిగి వెనకెళ్ళి తిరిగే లోపల మా ఫ్రెండ్స్తో మిస్ అయినాను అనమాట నేను. అంటే వాళ్ళకి అంత క్రౌడ్ ఉండింది, సాటర్డే కాబట్టి చాలా ఫుల్ క్రౌడ్ ఉండే. ఇంకా అక్కడ మేము ఏదైనా లైట్గా ఫుడ్ తీసుకుందామని వెళ్ళినాము. చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి, పెద్ద పెద్ద రెస్టారెంట్ వాళ్ళవి ఫుడ్ స్టాల్స్ పెడతారు అందులో. మెయిన్గా పిస్తా హౌస్, ఇప్పుడు రంజాన్ టైం కూడా వచ్చేసింది కాబట్టి పిస్తా హౌస్ స్టాల్ కంపల్సరీ ఉంటుంది. పిస్తా హౌస్ స్టాల్ కూడా ఉండే అక్కడ. అది కూడా కనుక్కున్నాము ఎలా ఉంది ఏంటి ప్రైజెస్ అని. ఇక్కడ వేరే ఫుడ్ స్టాల్ ఉంటే అక్కడికి వెళ్ళేసి కొంచెం లైట్గా ఫుడ్ తిని బయటికి బయలుదేరినాము. తర్వాత అక్కడ చూస్తే మనకు అన్నీ షోకేజ్ ఐటమ్స్ ఉండే అనమాట. వాచెస్, బాల్ వాచెస్ అట్లాంటివి ఉండే అనమాట. అవి చూసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే నీలోఫర్ కేఫ్ కూడా కనిపించింది. అది కూడా నీలోఫర్ కేఫ్ కూడా చాలా పెద్దగా పెట్టి ఎగ్జిబిషన్ మొత్తం తిరిగినాము. తిరిగేసి ఇప్పుడే ఇంటికి పోతున్నాం. 9:30 అవుతుంది. ఇంటికి పోయే వరకు 10, తినే వరకు 11, పండుకునే వరకు 12. ఫోటోలు వీడియోలు అన్నీ చూసి అది సాటర్డే వీకెండ్ మొత్తం ఎగ్జిబిషన్కి పోయింది టైం అంతా. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనిత బొమ్మల్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.